ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, మార్చ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ స్కూల్లో వెయ్యాలి పిల్లల్ని? ఇంటర్నేషనల్ స్కూలా లేకపోతే మామూలు స్కూలా? సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, స్టేట్ బోర్డా? నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎక్కువ ఎస్ఎస్సి బోర్డ్సే ఉండేవి, ఎక్కడో ఒక చోట సిబిఎస్ఈ ఉండేది. కానీ ఇప్పుడు అందులో కూడా స్మార్ట్ బోర్డా, ఐఐటియా, ఇంటర్నేషనల్ ఇట్లా ఇన్ని వచ్చాయి. సో అకార్డింగ్ టు యూ విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ కిడ్స్? అకార్డింగ్ టు మీ I would definitely say CBSE is a moderate good one. అలా అని ఇంటర్నేషనల్ లో బెస్ట్ లేవా, ఎస్ఎస్సిస్ లో బెస్ట్ లేవా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ టెలింగ్ అబౌట్ దాట్. బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం యాజ్ అ మదర్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం కొద్దో గొప్ప హోలిస్టిక్ డెవలప్మెంట్ అయితే సిబిఎస్ఈస్ లో కనిపిస్తుంది. ఐసిఎస్ఈస్ ఆర్ ఆల్సో గ్రేట్, కానీ మీ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐసిఐసిలో వచ్చే అసైన్మెంట్స్ని పిల్లవాడి కంటే పేరెంట్స్ ఎక్కువ చేయాలి. అవును, ఆల్మోస్ట్ ఆల్ సిబిఎస్ఈలో కూడా సగం అలానే చేస్తున్నాను కాబట్టి దట్స్ వాట్ ఐ మెంట్. సో పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మిగతా వాళ్ళు ఎక్సెల్ అవుతున్నట్టు బాబుకి కనిపిస్తుంది, అమ్మాయికి కనిపిస్తుంది, నేనే వెనకబడిపోయాను లేదా మా మదరే నాకు హెల్ప్ చేయలేకపోతున్నారు అని కూడా గుంపులో గోవింద లాంటి సిచ్యువేషన్ ఉండదు. ఓకే, యూ విల్ బి లెఫ్ట్ అలోన్. మిగతా వాళ్ళంతా చాలా స్టైలిష్ యాక్సెంట్తో, కానీ ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళు హై బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే డెఫినెట్లీ ఎవ్రీ స్కూల్ ఇస్ అ గుడ్ స్కూల్, అదొక దేవాలయమే. కానీ మనము మన ఎన్వైరన్మెంట్ని చూస్ చేసుకోవాలి. లేదు అసలు టోటల్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయంటే అసలు పల్లెటూర్లలో లేదా టౌన్స్లో, డిస్ట్రిక్ట్స్లో వీ డోంట్ ఈవెన్ హ్యావ్ స్కూలే అయిపోతుంది. ఇంకా ఆ స్కూల్స్ అంటారా, వాళ్ళు 4:35 వరకు రుద్దితే చాలా గొప్ప స్కూల్ అని అర్థం. ఇప్పుడు స్కూల్లో సిటీలో పిల్లలు 3:45, 4 కల్లా ఇళ్ళలో పడతారు. రూరల్లో అలా ఉండదు. రూరల్లో 4:45కి బెల్ అవుద్ది, 5:15, 5:30, 5:45కి ఇంటికి చేరుతారు. దాని తర్వాత కూడా వాళ్ళు 3-4 క్లాసెస్ ఉంటుంది, 3-4 పేజీల హోంవర్క్ ఉంటుంది. ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది 6th, 7th నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ డెఫినెట్లీ అందులో కేటగరైజ్ చేస్తారు. డల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్, ఇవన్నీ సో కాల్డ్ 1, 1, 1, 2, 2, 2 ర్యాంక్స్ కాలేజెస్ స్టార్ట్ చేసాయి. అవి స్కూల్స్ కూడా సెక్షన్ వైజ్ కూడా ఏ సెక్షన్ ఇస్ ద టాపర్ క్లాస్, బి సెక్షన్ ఇస్ ద నెక్స్ట్ క్లాస్. సో ఇలా డిఫరెన్షియేట్ చేయడం కూడా పిల్లల మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుంది అసలు అలా చేయడం. యాజ్ ఎ టీచర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నానండి, వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ యాక్టివిటీ, మాకు వీ హ్యావ్ బీన్ టాట్, మా బిఎడ్ లో కానీ ఇంకేదైనా టీచింగ్ కోర్సెస్ లో కానీ వీ హ్యావ్ బీన్ టాట్ దట్ ఒక గ్రూప్ డివిజన్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ వర్సటైల్ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్. దీన్ని హెటిరోజినస్ గ్రూప్ అంటారు. ఓకే, మామూలుగానే ఒక క్లాస్ రూమ్ చూసుకుంటే 10 మంది ముస్లిమ్స్ ఉంటారు, 20 మంది హిందూస్ ఉంటారు, 7-8 మంది క్రిస్టియన్స్ ఉంటారు. ఇట్ ఈస్ అ హెటిరోజినస్ క్లాస్. హెటిరోజినస్ క్లాస్ మనం ముందున్నప్పుడు హోమోజినియస్ టీచింగ్ ఎలా చేస్తాం మనం? హోమో అంటే ఏంటి? ఒకటే మెథడాలజీ, కానీ నీకున్నది వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ యాబిడ్స్ కానీ ఈ సెకండరాబాద్ ఎస్పెషలీ కాన్వెంట్స్ వైపు చూసుకుంటే హెటిరోజినస్ అంటే హెటిరోజినస్. వాళ్ళు దేర్ మైట్ బి రూరల్ పేరెంట్స్, సిటీకి కొత్తగా వచ్చి మంచి ఎడ్యుకేషన్ కోసం పంపించిన వాళ్ళు ఉంటారు. బంజారా హిల్స్ లో నుంచి కూడా 1 hour ట్రావెల్ చేస్తాం పర్లేదు, ఉంటారు. సో అలాంటి పిల్లల్ని ఎలా డీల్ చేస్తారు? దట్ ఈస్ వాట్ వీ డూ ఇట్ ఇన్ ది యాక్టివిటీ ఆల్సో. కలపాలండి. మంచిగా చదివే వాడిని, మనం నమ్మే వాడిని ఆ మాట్లాడని బాబు పక్కన పెట్టి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని పుష్ చేసే విధానంగా వాళ్ళు కలిసే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ మాట్లాడమన్నాం అనుకోండి, ఎలా డివైడ్ చేయాలంటే ఇంట్రొడక్షన్ నువ్వు ఇస్తావు, ఫస్ట్ 3 points నువ్వు ఇస్తావు, నెక్స్ట్ 3 points నువ్వు ఇస్తావు, కంక్లూజన్ నువ్వు ఇవ్వాలి, ఛాన్స్ లేదు అని పిల్లల్ని ఎప్పుడైతే మనం ఒక టీమ్ వర్క్ గా. నేను మొన్న మా వదినతో మాట్లాడుతుంటే, మా వదిన ఢిల్లీలో ఉంటారు, అక్కడ ఐఎమ్ సర్ప్రైజ్డ్, వాళ్ళు 4th క్లాసే కానీ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్, అంటే ఎవ్రీ యాక్టివిటీకి వాళ్ళు అలా డివైడ్ అవ్వాలి, వాట్సాప్ లో వాళ్ళు మాట్లాడుకోవాలి, వచ్చి ఇలా ప్రజెంట్ చేయాలి. నేను చెప్పిన ఇంట్రొడక్షన్ ఆ పర్సనే చెప్పాలి. సో వాడు ఇంట్రొడక్షన్ చెప్పాలంటే ఆయన మిగతా వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో తెలుసుకుంటేనే ఇంట్రొడక్షన్ లో చెప్తారు. అలాగే వీళ్ళందరినీ తెలుసుకుంటేనే వాడు కంక్లూజన్ లో చెప్తారు. కానీ 4 నిల్చొని వచ్చి ప్రజెంట్ చేయాలి. ఈ మెథడాలజీని మనము చాలా వరకు తేవాలి. ఒకవేళ మనము వాట్సాప్లు అవి ఇవి మనం ఎంకరేజ్ చేయలేము, అవుట్ సైడ్ క్లాస్ కూడా పిల్లలకి ఫోన్ వాడాల్సి వస్తుందని మళ్ళీ పేరెంట్స్నే వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, టీచర్స్నే వచ్చి క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వీ కెన్ ఈజీలీ డూ దట్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. కానీ మనం చేయం. ఇంతసేపు ఆ టీచింగ్ చేస్తాము, లాస్ట్కి పిల్లలు మాట్లాడట్లేదు అంటాం.
పిల్లలకి మాట్లాడివ్వరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈచ్ లెసన్ కి ఒక యాక్టివిటీ చేయాలి, గ్రూప్ డివిజన్ గా వాళ్ళు వచ్చి సమరైజ్ చేయాలి. అప్ టు డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ముఘల్ ఎంపైర్ ఏదన్నా కూడా వాళ్ళ సొంత వాక్యాల్లో వాళ్ళు చెప్పే ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తామండి. అది ఇవ్వం మనం, మోస్ట్ ఆఫ్ ద టైం అది ఇవ్వం. నో క్వశ్చనింగ్, ఓన్లీ ఆన్సరింగ్. స్టూడెంట్ అంటే ఆన్సరింగ్. ఏదన్నా ప్రొనౌన్సియేషన్ ఏదన్నా పిల్లవాడు అంటే ఐఎమ్ ద టీచర్, నువ్వు నాకు చెప్తావా? ఎగ్జాక్ట్లీ. అవును, ఇట్ ఇస్ పెయిన్ఫుల్. బట్ ఇంకా నడుస్తుంది అని అంటే కనుక అది బాధపడాలి. ఎందుకంటే ఎన్ని అప్డేట్ అవుతున్నాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంకోటి వచ్చింది, ఇంకోటి అన్ని అయ్యాయి, కానీ టీచింగ్ మెథడాలజీలో మాత్రం ఎలాంటి మార్పు ఇప్పటికీ కూడా చాలా మంది పేరెంట్స్ భయపడతారు. ఎందుకో చేతులు కట్టుకొని ఉండాలి అన్న సిస్టమ్ లో ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం 50% ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కూడా పేరెంట్స్ ఎలా చెప్తే అలా వినాలమ్మా అని టీచర్లను కూడా. బేసికలీ పిల్లల కమ్యూనికేషన్ వదిలేయండి, పెద్దవాళ్ళగా మనము ఒక డిఫరెంట్ పర్సన్ లాగానే వచ్చి వాళ్ళ ముందు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడద్దు, మళ్ళీ ఆ గ్రడ్జ్ ని మన పిల్లల మీద చూపిస్తారు. ఇలాంటి మెథడాలజీతో మనం వస్తాము. ఎక్కడ మీ పిల్లవాడు చదవట్లేదని కంప్లైంట్ చేస్తే మీరేం చెప్తున్నారని మన మీదే పడతారని మేనేజ్మెంట్ భయపడుతుంది. ద హోల్ సిస్టమ్ విల్ బీ హ్యాపీ ఓన్లీ వెన్ యూ గివ్ యూ 100%. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు తబిత గారు.